నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం 100 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేద పాఠశాలలకు భూమి పూజ చేశారు. అనంతరం 9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కళ్యాణ మండపాల నిర్మాణానికి 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గంపై కప్పు నిర్మాణానికి 1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్ దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పృథివీ పయసాపయోభిః బృహద్భిస్తమిదస్త్రభిః పరిస్వదినం మానరిష్వనా పాపమానేర్యో అధ్యతే భవతి వేళ ఇది. అటు కాళేశ్వర మహాక్షేత్రంలో సరస్వతి అంత్యపుష్కరాలు యాదగిరి లక్ష్మీ నరసింహుని దివ్య వీక్షణాల సాక్షిగా తెలంగాణ అనుగ్రహం అవలంబ్య తేషాం పర్యవేక్షణేన దేవాలయ నగరీయాం వేద ఆగమాది సకల వేద పాఠశాల శిలాన్యాస ప్రయుక్త శ్రీ దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం స్థాపన ముహూర్తః. ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ